హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. మీకు ఎస్ఎస్సి జీడీ ఆన్సర్ షీట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ ఆన్సర్ షీటు ఇంకెవరైనా మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది చూసుకోకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కీ చూసుకోండి. అంటే మీకు ఎలా కొంతమందికి ఏంటంటే ఎలా చూసుకోవాలో కూడా కొంతమందికి రావట్లేదు. చూడండి, మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత మీ పేపర్ అనేది డిస్ప్లే అవుతుంది. అందులో ఎన్ని రైట్స్ ఎన్ని రాంగ్స్ అనేవి ఉంటాయి. మీకు రైట్లన్నీ మీరు సింపుల్గా రైట్లన్నీ ఒక దగ్గర రాసుకోండి, రాంగ్స్ అన్నీ ఒక పక్క రాసుకోండి, మీరు అటెంప్ట్ చేయనివన్నీ రాసుకోండి. రైట్కి 2 మార్క్స్ కాబట్టి ఇంటూ 2 చేయండి, రాంగ్కి 0.25తో మల్టిప్లై చేస్తే ఆ వచ్చిన మార్కుల నుండి సబ్ట్రాక్ట్ చేసేయండి. మీకు ఈజీగా మీకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలిసిపోద్ది. ఇక చూసినట్లయితే ఎన్ని మార్కులు ఇస్తే మనం గ్రౌండ్ స్టార్ట్ చేయొచ్చు సార్ అని చాలామంది అడుగుతున్నారు. చూడండి, 23/2/2024 మీకు 2/23 తేదీన మీకు 11:30 నుండి 12:30 ఆ షిఫ్ట్లో జరిగే ఎగ్జామ్కి చూసినట్లయితే యావరేజ్ మార్క్స్, ఇక్కడ నేను యావరేజ్ మార్క్స్ చెప్తున్నానండి. ఈ యావరేజ్ మార్క్స్ మీరు బేస్ చేసుకుని మీరు ఖచ్చితంగా గ్రౌండ్కి వెళ్ళాలా లేదనేది మీకు చెప్తాను. ఇక్కడ 23న జరిగే షిఫ్ట్లో 72 మార్క్స్ యావరేజ్ స్కోర్ అండి. కాబట్టి 72 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు మీకు మీది ఏ కేటగిరీ అయినా, ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, నక్సల్ ఏరియా అయినా, జనరల్ ఏరియా అయినా, ఏ ఏరియా అయినా మీరు ఖచ్చితంగా 70 మార్క్స్ ప్లస్ వచ్చాయంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే గ్రౌండ్ ప్రాక్టీస్ మొదలుపెట్టండి. ఇక్కడ 70 మార్క్స్ చూడండి, మ్యాక్సిమం యావరేజ్ స్కోర్ అంతను 23వ తేదీన యావరేజ్ స్కోర్ ఎంత ఉంది? 72 ఉంది. 20 చూడండి, మనకి 72 ఉంది. ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ వీళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అంటే ఇక్కడ చూసినట్లయితే 100లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్సీ వీళ్ళందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం చూడండి 20న మనకు జరిగితే 72.65 యావరేజ్ అండి. 21 చూడండి, యావరేజ్ 73 అండి. అయితే నెక్స్ట్ 27వ తేదీన చూసినట్లయితే 73. అంటే ఓవరాల్గా మీకు 72, 73, 74, 75, 75 ఇలాగ ఉందండి. మ్యాక్సిమం ఇక్కడ చూడండి, ఇవి డేట్లు మీ షిఫ్ట్ వైజ్గా మీ ఏ షిఫ్ట్లో చూసుకొని ఆ షిఫ్ట్లో ఇది యావరేజ్ మార్క్స్, ఈ మార్క్స్ రేంజ్లో వస్తే మీకు ఖచ్చితంగా మీరు గ్రౌండ్కి మీరు ఎలిజిబుల్ అవుతారండి. అయితే మీకు చూడండి, చాలామంది ఇంకా డౌట్ అడుగుతున్నారు, సార్ మాకు ఈ ఆన్సర్ కీలో వచ్చిన మార్క్స్ ఫైనల్ అంటే ఆ మార్క్స్ అయితే ఫైనల్ కావండి. ఎందుకు అంటే మనకి నార్మలైజేషన్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ నార్మలైజేషన్ ఉంటుంది. ఈ నార్మలైజేషన్ వల్ల మనకి ఏమవుతుందంటే కొన్ని మార్క్స్ హార్డ్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అదేవిధంగా ఈజీ షిఫ్ట్లో చూసినట్లయితే వాళ్ళకి మార్క్స్ అనేవి తగ్గుతాయండి. కాబట్టి మీకు వచ్చే మార్క్స్ అనేవి మ్యాక్సిమం 5 to 6 మార్క్స్ అటు ఇటుగా అవుతాయండి. మీకు ఎవరైతే 70 మార్క్స్ ప్లస్ ఉన్నారో వాళ్ళు కాన్ఫిడెంట్గా మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవరైతే 60 మిడిల్లో ఉన్నారో మీరు ఒక 60 ప్లస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మీరు ఒక పూట రన్నింగ్కి మ్యాక్సిమం ఫ్రీ ఎక్సర్సైజ్ చేస్తుంటూ మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ మెల్లగా స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే మనకు మరొక 15 to 20 డేస్లో ఎవరైతే గ్రౌండ్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా లిస్ట్ వస్తుందండి. అప్పుడు మీ పేరు ఉంటే మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి 60 ప్లస్ ఉన్న వాళ్ళు కూడా మీరు మామూలుగా గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి. 70 ప్లస్ స్కోర్ వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం హార్డ్గానే మీరు యాజ్ యూజువల్గానే రన్నింగ్ 5 km రన్నింగ్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చండి. మీకు వితిన్ 15 to 20 డేస్లో మీకు లిస్ట్ వస్తుంది కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఓవరాల్గా మీకు 72 నుండి యావరేజ్ అనేది ఇలాగ లాస్ట్ షిఫ్ట్లోకి వెళ్ళేసరికి ఇక్కడ చూడండి 3 అంటే మార్చి 30వ తేదీ మనకి మార్చి 30వ తేదీన ఏమైందంటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ చూసినట్లయితే వాళ్ళకి 107 అండి, యావరేజ్ స్కోర్ 107 అండి. నెక్స్ట్ 22 చూసినట్లయితే 84, 83. ఇక మీరు 80 ప్లస్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మెరిట్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు గ్రౌండ్ అనేది ప్రాక్టీస్ బాగా చేయాలండి. నేను మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికి అదే ఓబీసీకి ఎంత ఉంటుంది, నక్సల్ ఏరియా ఎంత, జనరల్ ఏరియా ఎంత, నేను బిఫోర్ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే అదేంటంటే ఫైనల్ కట్ ఆఫ్. ఇక్కడ మీకు ఈ కట్ ఆఫ్ అనేది ఫైనల్ అవ్వదండి. ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఇది గ్రౌండ్ స్కోరే. 70 ప్లస్ వచ్చిన వాళ్ళందరూ కూడాను గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి. మీకు అక్కడ గ్రౌండ్ అయిపోయిన తర్వాత మీకు ఎవరైతే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉంటారో, ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం యాడింగ్ మార్క్స్ కూడా ఉంటాయి అక్కడ. అప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు
ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు ఫైనల్ కట్ ఆఫ్ అనేది కొంచెం ఈ మార్కులకి కొంచెం అటు ఇటుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను ఫైనల్గా చెప్పవలసింది ఏంటంటే, ఎవరైతే గ్రౌండ్ కోసం వెళ్ళాలా లేదని అడుగుతున్న వాళ్ళందరికీ చూడండి, ఎవరైతే 60+ స్కోర్ ఉందో వాళ్ళందరూ కూడా గ్రౌండ్ని 60 to 70 మిడిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రౌండ్ నార్మల్గా ప్రాక్టీస్ చేయండి. 70+ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు యాజ్ యూజువల్గానే మీరు రన్నింగ్ని కొంచెం ఎక్కువ ఇంప్రూవ్ చేసుకుని మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా 80 స్కోర్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఇంకా హ్యాపీగా ఫైనల్ అంటే 5 km రన్నింగ్ ఇప్పటి నుండి మొదలు పెట్టండి. ఇది ఎస్ఎస్సి జీడో గ్రౌండ్కి ఎలిజిబిలిటీ, గ్రౌండ్కి కావాల్సిన స్కోర్ అండి. అదే గ్రౌండ్లో ఏమేమి ఉంటాయి, ఏ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది ప్రతి పేపర్లో వచ్చిన యావరేజ్ అండి. మీకు డే వైజ్గా యావరేజ్ చూసినట్లయితే మ్యాక్సిమం మీకు 1-2 షిఫ్ట్లోనే ఆర్డ్గా వచ్చింది, కానీ రిమైనింగ్ అన్ని షిఫ్ట్లో కూడా పేపర్ అనేది ఈజీగా వచ్చింది. దట్టు తక్కువ పోస్టులు కాబట్టి లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు అనేది మనకి కట్ ఆఫ్ అనేది పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ చూసినట్లయితే మీకు 26,146 పోస్టులు ఉన్నాయండి. మ్యాక్సిమం ఎంతమందిని గ్రౌండ్కి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారంటే మ్యాక్సిమం 2 lakhs మెంబర్స్ని సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉందండి. కాబట్టి మీరు ఈ స్కోర్ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ గ్రౌండ్ మీద ఫోకస్ చేయండి. ఈ గ్రౌండ్ ఈవెంట్స్ మీకు ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా 1 by 1 అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.